జంతర్ మంతర్ దగ్గర అప్పుడు ధర్నా మహిళల కోసం చేయంగానే ఇమ్మీడియట్లీ ఈడీలు వచ్చిండ్రు. ఇప్పుడు ఇక్కడ ధర్నా చేయంగానే 33% మహిళల కోసం అని ధర్నా ఒక్కరోజు చేయంగానే ఇవాళ ఇప్పుడు సెంట్రల్ స్టేట్ ఒక్కటై ఉన్నది. బాయ్ మొన్న మీరు రీసెంట్లీ మీరే చూసిండ్రు. అందులో అసెంబ్లీలో రాజా సింగ్ కు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంత ప్రేమతోడు బాయ్ అని చేయగలుగుతున్నారు. వాళ్ళిద్దరు ఒక్కటి కాదు, ఎంత మంది ఎన్ని స్టేట్లు ఒక్కటైనా కానీ కవితక్కని ఏం చేయలేరు, ఏం జరగదు. 19th అన్నారు, 19th అని సడన్లీ ఇట్లా చేసిండ్రు. అది వాంటెడ్లే చేసిండ్రు. ఇప్పుడు బేటీ బచావ్ బేటీ పడావ్ అని అంటుండు మోడీ గారు. ఇప్పుడు ఏ బేటీ బయటికి వచ్చి ధైర్యంగా పోరాడుతుంది ఆడోళ్ళ కోసము? ఆ బిడ్డ పోరాడుతుంది కేవలం రాజకీయంగా బాపు కేసీఆర్ గారిని అనగదొరకాలని, బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని మీ తపన ఏదైతే ఉందో అది జరగబోదు. ఎందుకంటే జీరో నుండి హీరో లాగా 100 మీన్కి వచ్చిన 150 సీట్లు గెలిచి సీఎం అయిన బాపు కేసీఆర్. అటువంటి కేసీఆర్ ఉద్యమ గడ్డ మీద పుట్టిన బిడ్డ. ఆ బిడ్డ ఏ రోజు భయపడది. ఇప్పుడు మీరు మీడియా కూడా చూసిండ్రు, తను పొయ్యేటప్పుడు మాకు ధైర్యం చెప్తుంది. మేము కన్నీళ్ళు రాజకీయంగా కేవలం ఒక ఆడపిల్ల రాజకీయంగా ఇంత స్ట్రాంగ్ ఉంది, ఇంత మందిని రాజకీయంగా నాయకురాలను చేస్తుంది అన్న ఒక ఈర్ష కుళ్ళు. ఎందుకంటే మీరు చూడండి, బీజేపీలోనే కానీ కాంగ్రెస్ లోనే కానీ ఎటువంటి మహిళలు అక్కలాగా లేరు. కేవలం అక్క ముందుకొస్తే ఎన్నో ఉద్యమాలు జరుగుతాయి అని చెప్పేసి అసెంబ్లీలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అసెంబ్లీలో మన బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాలని ధర్నా చేసింది. ఇప్పుడేమో ఇది చేసింది, మహాత్మా జేపులే గారిది విగ్రహం పెట్టాలని. కేవలం అది దృష్టిలో పెట్టుకునే ఈమె ఉద్యమాలకు మారు పేరు ఈ ఫ్యామిలీ కాబట్టే ఆమెను రాజకీయంగా అనగదొక్కాలని. ఎలక్షన్ల ముందే ఎందుకు? ఎలక్షన్ల కన్నా ముందు కాకుండా తర్వాత చూపించేది ఉండే. ఎప్పుడు చూపించినా ఏం చేసినా కానీ ఏం జరగదు. ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది. యావత్ తెలంగాణ ఆడబిడ్డలు కవితక్క గారు ఎంబడి ఉంటారు, ఎప్పటికి ఉంటారు. ఇప్పుడు ఝాన్సీ రుద్రమబాయి లాగా ఎంత మంచి చిరునవ్వుతో పోయింది. మేము బాధపడుతుంటే మాకు ధైర్యం చెప్పింది. ఇటువంటి టైంలో కూడా మాకు ధైర్యం చెప్పిందంటే మా స్ఫూర్తి ఆమె కోసం మేము ఎక్కడికన్నా వెళ్తాం, ఏదన్నా చేస్తామో ఖచ్చితంగా గెలుస్తుంది. న్యాయమే గెలుస్తుంది. 19th అని ఇప్పుడు ఇమ్మీడియట్లీ చేసి మీరు భయపడ్డారు, మోడీ గారు భయపడ్డారు. భయం లేకుంటే ఇంత జల్దీ మీరు అది చేసుకోకుండే. మోడీ గారు మీ ఇష్టము, మీరు ఏది చేసినా కానీ దాంట్లో ఏం ఒదిగేది లేదు, చేసేది లేదు. ఒక ఆడబిడ్డని, ఎందుకంటే మోడీ గారికి ఆడబిడ్డ విలువ తెలియదు. ఎందుకంటే భార్యని ఇంట్లో నుండి పంపించేశాడు. ఒక బిడ్డ లేదు, బిడ్డ ఉంటే బిడ్డే అనే దానికి ఏంటి అర్థం అనేది తెలిసేది. ఒక ఆడబిడ్డని బాధ పెడితే ఎంత అనిష్టం అనేది మోడీకి తెలుస్తుంది. ఇప్పుడు చెప్తున్నాం మేము, యావత్ తెలంగాణ కంఠంతో చెప్తున్నాం మేము, ఆడబిడ్డల కంఠంతో. మోడీ గారు మీరు ఆడబిడ్డని బాధ పెట్టారు. ఈ రోజు మీకు రాజకీయ భవిష్యత్తే ఉండదు, మీకు రాజకీయ చరిత్రనే ఉండకుండా నాశనం అయిపోతాను. మీ బీజేపీ పార్టీ మీ పార్టీని బొందబెట్టే రోజు వస్తుంది.